హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాయ కర్రీ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇది గరం మసాలా కోసం. ఇప్పుడు పాయ తీసుకున్నాం కదండి, అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకుని బాగా రుద్దాలి, ఎందుకంటే కారంలో వేసుకుంటారు కదా, అదంతా పోయేదాకా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ప్రతి కాలుకి రుద్ది బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ క్లీన్ చేసుకోవడంలోనే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది, లేదంటే స్మెల్ వస్తాయి. బాగా రుద్ది ఉప్పు పసుపుతోటి వాష్ చేసుకోవాలి. వాష్ చేసి మీకు చూపిస్తానండి. ఇవ్వండి, ఇప్పుడు బాగా రుద్దాను హ్యాండ్స్తో, అన్ని కాళ్ళని ఉప్పుతోటి వాటర్ తోటి. చూసారు కదా, మొత్తం ఇందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ వేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ బాగా వైట్గా వచ్చినాయి కదా, ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఈ వాటర్ వంపేసుకొని మనం కూర చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా కోసం పౌడర్ రెడీ చేసుకుందామండి. ఈ మిక్సీలో పౌడర్ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు మనం పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాం అండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, వీటిని ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే మసాలాలు అన్నీ ఫ్రై అవ్వాలి కదా, లేదంటే బాగోదండి కూర, స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను నేను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం. ఇదిగోండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వెళ్తుంది కదా, ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది. టమాటాస్ వేసేసుకుందాం. ఈ టమాటాస్ కొంచెం మెత్తబడ్డాక అప్పుడు మటన్ కాలు వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఉప్పు
ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ పాయ వేసుకోవాలండి. ఎందుకంటే పాయ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడు అందులో ఉండే నీచు వాసన పోతుంది. వేసేద్దాము పాయ. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పెట్టేసాను నేను. ఇప్పుడు చిన్న కొబ్బరి ముక్క వేసుకోవాలండి. మిక్సీలో కొన్ని గసగసాలు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇది మసాలా పేస్ట్ అండి, లాస్ట్లో వేద్దాము. ఇది ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసి పట్టుకురావాలి. చేసి తీసుకొస్తాను. ఇదిగోండి కొబ్బరి జీడిపప్పు గసగసాల పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు చూసారా ఆయిల్ పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం కొంచెం కారం వాటర్ వేసి ఒక 9-10 విజిల్స్ రానివ్వాలండి. ఎందుకంటే పాయ ఉడకాలి కదా మెత్తగా, అందుకని ఒక 9 విజిల్స్ వేపిస్తాను. ఒక స్పూను కారం వేసుకోవాలండి. కారం వేసి బాగా కలపాలి. ఈ కారం కూడా లైట్గా ఫ్రై అయ్యాక అప్పుడు మనం వాటర్ వేసేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు కొలత అంతా ఇంత అని ఏం లేదండి. మనకి ముక్కలు మునిగి బాగా ఉడికే వరకు మనం నీళ్ళు పోసుకోవాలి. నేనైతే ఈ గిన్నెతో 2 గిన్నెలు వాటర్ పోస్తున్నాను. ఉడికాక అప్పుడు చూద్దాము. ఇదిగోండి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 9 విజిల్స్ అలా రానివ్వాలి. అప్పుడు స్లోగా ఉడికి మనకి ఆ బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా మన కర్రీలోకి వస్తుంది. కొంచెం మిక్సీ కూడా కడిగేసి వాటర్ వేసేస్తున్నాను. మిక్సీ గిన్నె ఇప్పుడు బాగా కలపాలి. కొంచెం ఉడికొచ్చాక గరం మసాలా వేసుకున్నామండి. ఇదిగోండి మనం చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది కొంచెం వేసుకోవాలి. మొత్తం వద్దు, కొంచెం వేసుకుని కలిపేసుకోవాలి బాగా. ఇది వేసేసాం కదా గరం మసాలా. చూడండి కొంచెం చింతపండు నానబెట్టాను, ఆ పులుసు వేసేసుకోవాలండి ఇందులో. లాస్ట్లో వద్దు, వేసి ఇప్పుడు కలిపేద్దాము. అంతే అండి. ఉప్పు చూసుకోవడం, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అంతే. మన మటన్ పాయ రెడీ అయిపోయిందండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వంట ఎలా ఉందో కామెంట్ చేయండి.